మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనములు. మరి యొక్క సమయమున మరి యొక్క బైబిల్ సాఫ్ట్‌వేర్స్ మనం ఉపయోగించి, మనం ఇంకా బైబిల్‌ని లోతుగా అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడతాయండి. చాలా మందికి తెలీదు బైబిల్ సాఫ్ట్‌వేర్స్ ఉంటాయని. బైబిల్ సాఫ్ట్‌వేర్స్ అనేవేంటంటే, ఒక డిజిటల్ బైబిల్ లైబ్రరీగా మనం చెప్పుకోవచ్చు. దాంట్లో ప్రతి బుక్ ఒక సాఫ్ట్‌వేర్‌లో ఇంక్లూడ్ చేసి ఉంచుతారు. మనం ఈజీగా సెర్చ్ చేసుకోవడానికి. మనకి చాలా ఈజీ అవుతదండి. అయితే దీంట్లో చాలా రకాల బైబిల్ సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయి. కొన్ని మీకు తెలిసుంటే, కొన్ని మీకు తెలియనివి ఉంటాయి. మరి మీరు తెలుసుకుంటారని నేను ఆశపడుతున్నాను. ఒకవేళ ఎవరైనా ఈ సాఫ్ట్‌వేర్స్ మీకు కావాలితే నన్ను సంప్రదించవలసిందిగా కోరుచున్నాను. మొట్టమొదటిగా మనము ఈ బైబిల్ సాఫ్ట్‌వేర్‌లో లిబ్రానిక్స్ ఇది లోగోస్ కంపెనీకి సంబంధించిందండి. లిబ్రానిక్స్ డిజిటల్ లైబ్రరీ సిస్టమ్. అయితే దీంట్లో ఇది లెబ్రాన్స్ 3.0 వెర్షన్. అయితే దీంట్లో మనము ఈజీగా మన ప్యాసేజ్ స్టడీ చేసుకోవచ్చు. వర్డ్ స్టడీ చేయొచ్చు. టాపిక్ మీద మనం స్టడీ చేయొచ్చు. కిందన ఇక్కడ మనం చూస్తే డివోషన్స్ మనకు కనిపిస్తున్నాయి. డైలీ డివోషన్స్ మనం చేసుకోవచ్చు. ఇంకా ప్రేయర్ బుక్స్ అదే విధంగా ఇలాగా కొంత యూజర్ ఇంటర్ఫేస్ మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా దీంట్లో ఒక స్టడీ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను జాన్ 1, 1 అని గో కొడుతున్నాను. మనము వెంటనే ఇక్కడ బైబిల్ ఓపెన్ అయిందని నేను ద న్యూ రివైజ్డ్ స్టాండర్డ్ వెర్షన్ అనేది నేను ప్రయారిటీలో పెట్టాను. అందుకే అది ఓపెన్ అయింది. మీకు కావలిస్తే ఏ వెర్షన్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన వెర్షన్ మీరు పెట్టుకోవచ్చు. మనకి కొంత టైం తీసుకుంటుంది లోడ్ అవ్వడానికి. ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఇదిగోండి ప్యాసేజ్ గైడ్. దీంట్లో కామెంటరీస్, క్రాస్ రిఫరెన్స్, బిబ్లికల్ పీపుల్, ప్యారలల్ ప్యాసేజెస్, ఇంపార్టెంట్ వర్డ్, సెంటెన్స్ డయాగ్రామ్, కం కంపేర్ వెర్షన్స్, ఇంకా అలా కిందన చూస్తుంటే మ్యాప్స్, మ్యూజిక్, టాపిక్స్ ఇలాగా మనకి సర్టెన్ డివిజన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఈ పక్కన చూస్తాం అదర్ టూల్స్, ప్యాసేజ్ ఇన్ ప్యారలల్ వర్స్, ప్యాసేజ్ ఇన్ ఆల్ వెర్షన్స్, ఎక్సెజెటికల్ గైడ్, సెర్చ్ ఎంటైర్ లైబ్రరీ ఫర్ ప్యాసేజ్. ఇప్పుడు మనము జాన్ 1:1 అన్న ప్యాసేజ్‌ని మనము సెలెక్ట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్‌గా మనం చూస్తున్నాం. ఇంకా మనకి ఇక్కడ కొన్ని కామెంటరీస్ ఓపెన్ అయినాయి. ఒకవేళ ఇంకా ఎక్కువ కామెంటరీస్ మీరు చూడాలంటే మోర్ మీద మీరు క్లిక్ చేస్తే ఇంకా చాలా కామెంటరీస్ మనకి వస్తాయండి. ఈ సాఫ్ట్‌వేర్‌లో ఎన్ని కామెంటరీస్ ఉన్నాయో అవన్నీ మీరు యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలా కిందకెళ్ళిపోతూ ఉంటే మనకు టాపిక్స్ కనిపిస్తున్నాయి. అంటే ఆ వర్డ్స్ మీద ఈ టాపిక్స్ మనము చూజ్ చేసుకోవచ్చు. ఇంకా కిందకెళ్తే మనకి ఇలిస్ట్రేషన్స్ కూడా ఆహ్, ఈ యొక్క యాప్‌లో మనకి అవైలబిలిటీ ఉంది. అంటే నేను అన్ని సాఫ్ట్‌వేర్స్ గురించి వివరంగా నేను చెప్పలేను. జస్ట్ సింపుల్‌గా మీకు అవగాహన కోసం వీటిని చూపిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ది మెకాథర్ స్టడీ బైబిల్ మనం ఒకవేళ కొడితే దానికి సంబంధించిన కామెంటరీ ఇదిగోండి ఇక్కడ ఓపెన్ అయింది. జాన్ 1:1 దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం స్టడీ చేయడానికి ఇక్కడ యూజ్‌ఫుల్ అవుతదన్నమాట. ఇలాగా ఈ సాఫ్ట్‌వేర్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. లిబ్రానిక్స్ మనం మిగతా సాఫ్ట్‌వేర్స్ కూడా ఒకసారి పరిశీలన చేద్దాం. తర్వాత పీసీ స్టడీ బైబిల్ 5 ఇది కూడా చాలా యూజ్‌ఫుల్ సాఫ్ట్‌వేర్ అండి. దీంట్లో బైబిల్, కాన్కర్డెన్స్, టాపిక్స్, కామెంటరీస్, హీబ్రూ, గ్రీక్ స్టడీ టూల్, బుక్స్, మీడియా, లైబ్రరీ ఇలాగా సర్టెన్ సెక్షన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా టెక్స్ట్ మీరు చదవాలనుకుంటే ఇక్కడ డిఫాల్ట్‌గా జెనసిస్ 1:1 ఉంది.
దాన్ని మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి సర్టెన్ ఇన్ఫర్మేషన్ మనకి వస్తది. ఇప్పుడు మనకి ఇక్కడ బైబిల్ ఓపెన్ అయింది. ఒకవేళ మనకి కామెంటరీస్ దీంట్లోనే ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ చూస్తూ ఉంటే వెర్షన్స్ కనిపిస్తున్నాయి. బైబిల్‌లో ఉన్న వెర్షన్స్ ఇక్కడ ఏ వెర్షన్స్ ఉన్నాయో. ఒకవేళ మనకి కామెంటరీస్ కావాలంటే కామెంటరీ ట్యాబ్ మీద మనం క్లిక్ చేసి ఏదైనా కామెంటరీ మనం సెలెక్ట్ చేస్తే సైమల్టేనియస్‌గా మనకు ఆ కామెంటరీ పక్కన ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ క్లర్క్ కామెంటరీ, యాడమ్ క్లర్క్ కామెంటరీ ఓపెన్ అయింది. ఇక్కడ మనకు వీలైతే ఇక్కడ ఆ సర్టెన్ మనము ఏదైతే ప్యాసేజ్ తీసుకున్నామో దానికి సంబంధించిన కామెంటరీస్ ఏదైతే హైలైట్ అవుతుందో బ్లాక్ కలర్‌లో హైలైట్ అవుతున్నాయి. అవి ఓపెన్ అవుతాయన్నమాట. ఒకవేళ మనకి డార్క్ అదే లైట్ ఆహ్, గ్రే కలర్‌లో ఉన్నాయి ఓపెన్ కావండి. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ కామెంటరీ కొట్టామనుకోండి. మన కామెంటరీ అలాగ ఓపెన్ అవుతుంది. ఇంకా మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ దీంట్లో చూసుకోవచ్చు. ఇలా కామెంటరీస్ మనము యూజ్ చేసుకోవచ్చు. వీటిని కాపీ చేసుకోవచ్చు. మీరు కావాల్సిన వర్డ్‌లో మీరు పేస్ట్ చేసుకోవచ్చు కూడా. ఏ సాఫ్ట్‌వేర్‌లో అయినా. ఇంకా ఇంకొక సాఫ్ట్‌వేర్ మనం చూసినట్లయితే మనకిక్కడ ఇల్యూమినా గోల్డ్ పేరెంట్ టీచర్స్ ఎడిషన్. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సాఫ్ట్‌వేర్ అండి. అయితే ఇది విండోస్ ఎక్స్‌పీకి డిజైన్ చేశారు. అంటే చాలా ఓల్డ్ సాఫ్ట్‌వేర్. అయినా దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ చాలా బావుంటదండి. మనకిక్కడ మనం చూస్తూ ఉంటే ఇక్కడ సర్టెన్ ఇన్ఫర్మేషన్ మనం చూస్తున్నాం. ఇది టైమ్ లైన్. అంటే సింపుల్‌గుంటది. ఈ సాఫ్ట్‌వేర్ కూడా మీకు ఇమేజెస్, మ్యాప్స్, మ్యాప్స్ కూడా చాలా చక్కగా ఉంటాయండి. మీరు స్టడీ చేసుకోవడానికి. ఏదైనా టాపిక్ మీరు స్టడీ చేస్తున్నప్పుడు, ఏది మీరు చదువుతున్నారో దానికి సంబంధించిన లింక్స్ అన్నీ పక్కన కనిపిస్తూ ఉంటే మనకు కావాల్సినవన్నీ స్టడీ చేసుకోవచ్చు. ఎన్‌సైక్లోపీడియా ఉంది. టాపిక్స్ మీరు యూజ్ చేయొచ్చు. కొన్ని కామెంటరీస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది కూడా ఒక మంచి సాఫ్ట్‌వేర్. అదే విధంగా మనము లోగోస్ 4 ఇది లోగోస్ 4 సాఫ్ట్‌వేర్ అండి. ఇది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది దీంట్లో సుమారు మనకి ఇక్కడ 1200 పుస్తకాలు 1242 పుస్తకాలున్నాయి. దీంట్లో మీకు ఇందాకడ లిబ్రోరిక్స్ చూసాను కదా! లిబ్రోరిక్స్ తర్వాత వెర్షన్ అన్నమాట ఇది. ఆహ్, దాంట్లో సర్టెన్ ట్యాబ్స్ కనిపించినాయి. అంటే మనం వెరిఫై చేసుకోవడానికి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ట్యాబ్ ఇచ్చాడు. కానీ ఇక్కడ అన్నిట్లకి కలిపి ఒకటే. మీరు ప్యాసేజ్ టైప్ చేసినా, టాపిక్ టైప్ చేసినా, లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాల్సి ఇక్కడ సెర్చ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకడ మనం సెర్చ్ చేసినట్లే ఇక్కడ లోగోస్ 4లో మనం ఇక్కడ జాన్ 1:1 అని టైప్ చేద్దాం. ఇక్కడ మనం గమనించొచ్చు. ఇది గో కొట్టిన తర్వాత ఇక్కడ మనకి ఓపెన్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుందండి. అంటే సిస్టమ్ పర్ఫార్మెన్స్ బట్టి అది ఆధారపడుతది. మనం వెయిట్ చేస్తే మనకిక్కడ కామెంటరీస్ ఎలాగైతే మనం లిబ్రానిక్స్‌లో చూసామో, అలాగే ఇక్కడ కూడా మనం చూడగలం. అయితే ఇక్కడ అదిగోండి ఇప్పుడు ఓపెన్ అయింది. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ చూస్తే మనం ఏదైతే ప్యాసేజ్ టైప్ చేసామో అక్కడ అది కూడా లోడ్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. రైట్ సైడ్ ఏమో బైబిల్ ఉంది. కిందన ఒక కామెంటరీ ఇన్‌బిల్ట్‌గా కామెంటరీ. అక్కడ టెక్స్ట్ మనం ఇన్ఫర్మేషన్ అక్కడ ఏదైనా చూడొచ్చు. అక్కడ టెక్స్ట్ కంపారిజన్ మనం చూడొచ్చు. ప్రతి వెర్షన్ యొక్క కంపారిజన్ మనం ఏ టెక్స్ట్ అయితే మనం పెట్టుకున్నామో. అయితే ఇలాగా మనం ఈ సాఫ్ట్‌వేర్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బైబిల్ ఇక్కడ మనకి ఓపెన్ అవుతేనే ఫస్ట్ అక్కడ లోడ్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. ఇవన్నీ చాలా రిసోర్సెస్ మనకుంటాయి. ఇక్కడ చూసినట్లయితే కామెంటరీస్ వచ్చినాయి. ఇంకా మోర్ మీద మనం క్లిక్ చేస్తే ఇంకా కొన్ని కామెంటరీస్ అది లోడ్ చేసుకుంటది. అలా మనం కిందకెళ్తూ ఉంటే ఇక్కడ కొన్ని ఆహ్, చూడొచ్చు మనం ఇక్కడ లిటరరీ టైప్ చూస్తున్నాం. హ్యాండ్ నోట్స్ కనిపిస్తున్నాయి. ఇంకా ఆ టెస్ట్‌కి సంబంధించిన ఏవైనా ఇంపార్టెంట్ వర్డ్స్ గాని, ఇంకా చాలా మనము ఆ సాఫ్ట్‌వేర్‌లో మనం చూడొచ్చు. అదే విధంగా లోగోస్ 7 ఇది లోగోస్ 7థ్ వెర్షన్ అండి.
మరి ఇది కొంత ఇంగ్లీష్ అదేవిధంగా కొంత స్పానిష్ లాంగ్వేజ్‌లో ఉంది. ఇక్కడ కూడా కొన్ని మన బైబిల్స్ మనం చూడొచ్చు. ఈ సాఫ్ట్‌వేర్ కూడా లెబ్రానిక్స్ లాగానే అదేవిధంగా లోగోస్ లాగా ఉపయోగపడతది. తర్వాత ఇంకొక సాఫ్ట్‌వేర్ మనం చూసినట్లయితే పీసీ స్టడీ బైబిల్ మనం చూసి ఉన్నాం. ఇంకా మనం లాస్ట్‌గా ఈ సాఫ్ట్‌వేర్ మనం చూద్దాం. ఇది బైబిల్ వర్స్ 10. ఇది ఎక్కువగా ఎవరికి ఉపయోగపడుతదంటే గ్రీక్, హీబ్రూ టెక్స్ట్ మీద ఎక్కువ స్టడీ చేయాలనుకున్నోళ్ళకి ఈ సాఫ్ట్‌వేర్ ఉపయోగపడుతదండి. ఎవరైనా థియాలజికల్ స్టడీ చేస్తున్నవారు లాంగ్వేజెస్ మీద ఆహ్, మీరు ఆహ్, మీరు హైర్ స్టడీస్ తీసుకుంటే ఈ సాఫ్ట్‌వేర్ బాగా ఉపయోగపడతది. ఒకవేళ ఎవరికైనా ఈ సాఫ్ట్‌వేర్స్ మీకు కావాలంటే మీరు నన్ను సంప్రదించండి. నా ఫోన్ నంబర్ డిస్‌ప్లే అవుతుంది. ఎవరికి కావాలంటే వారికి ఆహ్, మరి సాఫ్ట్‌వేర్స్ పొందుకోవడానికి వీలవుతది. మరి గమనించండి ఇప్పటిదాకా మనం 6 సాఫ్ట్‌వేర్స్ చూసి ఉన్నాం. లెబ్రానిక్స్ అదేవిధంగా లోగోస్ 4, లోగోస్ 7, పీసీ స్టడీ బైబిల్, ఇల్యూమినా గోల్డ్ ఇదొక సాఫ్ట్‌వేర్. ఇంకా చివరగా మనం చూసినట్లయితే బైబిల్ వర్క్స్ 10 ఇలాగ 6 సాఫ్ట్‌వేర్స్ గురించి మీకు క్లుప్తంగా చెప్పాను. ఎందుకంటే దీని గురించి వివరిస్తే అంటే ఈ సాఫ్ట్‌వేర్‌లన్నీ ఎలా ఉపయోగించాలి, ఏంటి అని మనం తెలుసుకోవాలంటే చాలా సమయం పట్టేస్తది. ఎందుకంటే లాట్ ఆఫ్ స్టఫ్ దీంట్లో చాలా విషయాలు రాయబడ్డాయి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.